హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో న్యూమరికల్ అనాలిసిస్ సిలబస్ ఉంది కదా, 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు న్యూమరికల్ అనాలిసిస్ సిలబస్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో యూనిట్ 4కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ 5th లాంగ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మరి 2nd, 3rd, 4th డిస్కస్ చేశారా, ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు అవి యాక్సెస్ చేసుకోవాలంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా. ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. గివెన్ దట్ dy/dx is equals to 1 plus y square where y of 0 is equals to 0. Find y of 0.2 and y of 0.4 using Runge-Kutta 4th order. ఓకేనా. Runge-Kutta 4th order యూజ్ చేసుకొని మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. y of 0.4, y of 0.2ని ఈ Runge-Kutta మెథడ్ యూజ్ చేసుకొని 4th మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఇచ్చింది ఏంది, ఇక్కడ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు ఈ y of 0.2 వాల్యూ ఏ విధంగా ఉండాలంటే 4 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. అంటే సపోజ్ ఇక్కడ 0 పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత మీకు 4 ప్లేసెస్ ఉండాలి. ఓకేనా. 1 2 3 4. ఓకేనా. 4 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 3 డెసిమల్ పాయింట్స్ ఉండాలి. ఇక్కడ కండిషన్ ఇచ్చినట్లయితే ఈ కండిషన్ ప్రకారం మనం కనుక్కోవాలి, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేసుకొని 4th ఆర్డర్ని యూజ్ చేసుకొని మనం ఇది కనుక్కోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది సొల్యూషన్. ఫస్ట్ స్టార్ట్ చేసిన ముందు గివెన్ dy/dx is equals to 1 plus y square. మనకి క్వశ్చన్లో వచ్చింది ఇదే కదా. ఇచ్చింది రాసుకున్న తర్వాత లెట్ f of x, y is equals to 1 plus y square అనుకోండి. ఎందుకు ఇక్కడ అంటే ఈ dy/dxని నేను f of x, yతో డినోట్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు 1 plus y square యాజ్ ఇట్ ఈస్గా రాసి దీని ఒక బాక్స్లో కొట్టుకొని ఇక్కడ 1 ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు క్వశ్చన్లో ఇంకోటి కూడా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, y of 0 is equals to 0 అని ఇచ్చిండు. దీన్ని దేనితో కంపేర్ చేయాలంటే y of x0 is equals to y0 తోని కంపేర్ చేసినట్లయితే మనకు x0 వాల్యూ మనకు 0 వస్తుందండి. x0 వాల్యూ 0 అండ్ y0 వాల్యూ కూడా మనకు 0. ఈ రెండు వాల్యూస్ అనేవి 0 అని గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మనం కనుక్కోవాల్సింది y of x1 is equals to y1 and y of x2 is equals to y2. అర్థమైందా. ఇక్కడ మనకు x0 వాల్యూ ఉంది, మనకు x1 వాల్యూ x2 వాల్యూ కావాలి. ఇక్కడ y0 వాల్యూ ఉంది, y1 y2 వాల్యూ కావాలి. మరి ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, క్వశ్చన్లో ఇది ఎలా ఇచ్చిండంటే ఏం కనుక్కోమని ఇచ్చిండు, y of 0.02 కనుక్కోమని ఇచ్చిండు. అంతేనా. సారీ, ఇక్కడ 0.02 కాదు 0.2 కనుక్కోమని ఇచ్చింది కదా. సో ఇక్కడ y of 0.02 మనకి ఇక్కడ ఇది y1 వాల్యూ కనుక్కోవాలి. ఈ 0.02 అనేది ఏంటిది, x1 వాల్యూ. x1 ప్లేస్లో 0.2 is equals to y1 వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్వశ్చన్లో y of 0.4 is equals to y2 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 0.4 అనేది x2 వాల్యూ కదా, అవునా. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలంటే హియర్ h వాల్యూ కనుక్కోవాలి. h వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఫార్ములా ఏంటి మరి, x1 మైనస్ x0 అండి. x1 వాల్యూ మనకి ఎంత ఉంది, ఇక్కడ x1 వాల్యూ 0.2 మైనస్ x0 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0. ఇప్పుడు టోటల్గా h వాల్యూ మనకు 0.2 వస్తుంది, 0.2. ఇప్పుడు ఈ వాల్యూస్ అని గుర్తుంచుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ x0 వాల్యూ, y0 వాల్యూ, h వాల్యూ. ఈ వాల్యూస్ అనేవి గుర్తుంచుకున్నట్లయితే మనం ఇప్పుడు Runge-Kutta 4th ఆర్డర్ యూజ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు బై యూజింగ్ Runge-Kutta 4th ఆర్డర్ని యూజ్ చేసుకొని చేద్దాం. ఇక్కడ మనం ఇక్కడ చూసుకోండి, మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 x0 వాల్యూ, y0 వాల్యూ, h వాల్యూ. అండ్ మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఏంటి, y of 0.2 is equals to వాల్యూ కనుక్కోవాలి. ఆ వాల్యూ ఏంటి, y1 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ y1 వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి,
బై యూజింగ్ రంగి కుట్ట ఫోర్త్ ఆర్డర్ నుంచి ఈ y1 వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి, బై యూజింగ్ రంగి కుట్ట ఫోర్త్ ఆర్డర్ నుంచి మనం ఈ y1 వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు y1 ఫార్ములా ఏమవుతుంది? y1 కనుక్కోవడానికి ఈ రంగి కుట్ట ఫోర్త్ ఆర్డర్ ప్రకారం ఫార్ములా ఏమవుతుందో ఇక్కడ జాగ్రత్తగా చెప్తాను వినండి. y1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0, ఓకేనా, గుర్తుంచుకోండి. y0 ప్లస్ 1/6 k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4, ఓకేనా, 2k4. ఇది ఫార్ములా అండి. ఇదేంటి? ఇది వచ్చేసి రంగి కుట్ట ఫోర్త్ ఆర్డర్ ఏ వాల్యూ కనుక్కోవడానికి, ఈ y1 వాల్యూ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. మరి మళ్ళీ y2 వాల్యూకి చేంజ్ అవుతుంది ఫార్ములా అనేది. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం కనుక్కోవాలి కాబట్టి మనకి ఇక్కడ k1 వాల్యూ కావాలి, k2 వాల్యూ, k3 వాల్యూ, k4 వాల్యూ రావాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ వాల్యూస్ అని కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y0 వాల్యూ మనకు ఆల్రెడీ ఉందండి, ఏంటి? 0. మనం కనుక్కోవాల్సింది k1 వాల్యూ, k2 వాల్యూ, k3 వాల్యూ, k4 వాల్యూ, ఓకే. మరి ఇక్కడ ఈ k1 కి ఫార్ములా ఏంటి? వేర్ k1 ఇజ్ ఈక్వల్స్ టు, మరి k1 వాల్యూ కనుక్కోవాలంటే k1 యొక్క ఫార్ములా తెలవాలి కదా మీకు. ఇక్కడ k1 యొక్క ఫార్ములా వచ్చేసి h ఇంటూ f ఆఫ్ x0, y0, ఓకే. k1 కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి h f ఆఫ్ x0, y0. మరి ఇక్కడ k1 ఇజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 0.2, అంతేనా? h వాల్యూ మనకు 0.2 వచ్చింది. ఇప్పుడు f ఆఫ్ x0, y0 వాల్యూ అంటే ఇక్కడ f ఆఫ్ x0 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0, y0 వాల్యూ మనకి ఎంత ఉంది? 0, ఓకే. ఇప్పుడు k1 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0.2. ఇక్కడ f ఆఫ్ 0, ఈ వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం కనుక్కోవాలి. ఏ విధంగా అంటే, ఇప్పుడు x, ఇక్కడ x ప్లేస్ లో 0 ఉంది, y ప్లేస్ లో కూడా 0 ఉంది. ఇక చూసుకోండి, ఫార్ములా ఏంటి? 1 ప్లస్ y స్క్వేర్ అంటే y ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 0 స్క్వేర్ అంటే మళ్ళీ 0 అని వస్తుంది. ఇక్కడ ఇజ్ ఈక్వల్స్, ఇప్పుడు k1 వాల్యూ వచ్చేసి ఇక్కడ 1 ప్లస్ 0 అంటే 1 ఉంటుంది, అవునా. ఇప్పుడు 1 ఇంటూ 0.2 అంటే మళ్ళీ 0.2 వస్తుంది, అంటే k1 వాల్యూ 0.2. ఇప్పుడు మనం ఇదే విధంగా k2 వాల్యూని కూడా మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? k2 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు k2 వాల్యూ కనుక్కోవడానికి k2కి కూడా సపరేట్గా ఫార్ములా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇక్కడ k2 వాల్యూ ఫార్ములా వచ్చేసి h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2, y0 ప్లస్ k1/2, ఓకేనా. ఇది ఫార్ములా అండి. k2 కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2, y0 ప్లస్ k1/2, ఓకేనా. ఇప్పుడు h వాల్యూ, ఇక్కడ h వాల్యూ అండ్ x0, y0 వాల్యూస్, ఇక్కడ k1 వాల్యూ మనకి ఇంతకుముందు k1 వాల్యూ కనుక్కున్నాం కదా, ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ k2 వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు k2 ఇజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0.2 కదా, 0.2 ఇంటూ, ఇప్పుడు ఇది f ఆఫ్, ఇది సాల్వ్ చేయాలి. f ఆఫ్ x0 వాల్యూ మనకి ఎంత ఉంది? 0 ప్లస్ h/2 అంటే h వాల్యూ 0.2 డివైడెడ్ బై 2, ఇక్కడ y0 వాల్యూ 0 ప్లస్ k1 వాల్యూ వచ్చేసి కూడా మనకి ఎంత వచ్చింది? 0.2 డివైడెడ్ బై 2, ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడనే సాల్వ్ చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ 0.2 డివైడెడ్ బై 2 అంటే దాని వాల్యూ ఏమవుతుందంటే 0.1 అవుతుంది. ఇప్పుడు 0.2 డివైడెడ్ బై 2 అంటే దీని వాల్యూ కూడా 0.1 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే k2 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 0.2 f ఆఫ్
ఇక్కడ 0 ప్లస్ 0.1 అంటే 0.1 కామా 0 ప్లస్ 0.1 అంటే 0.1. ఇప్పుడు ఈ f ఆఫ్ 0.1 కామా 0.1 ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, x ప్లేస్ లో 0.1 ఉంది, y ప్లేస్ లో మనకు 0.1 ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేయండి. ఫార్ములా ప్రకారం ఇక్కడ చేస్తున్నాం చూడండి. f ఆఫ్ 0.1 కామా 0.1 ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 1 ప్లస్ y స్క్వేర్. అంటే y ప్లేస్ లో ఏమో 0.1 కదా, 0.1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్గా క్యాల్సియం ముఖ్యంగా యూజ్ చేయండి. ఇక్కడ 0.1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందంటే 0.1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవ్వబడుతుంది. ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ ప్రెస్ చేయండి, దానికి స్క్వేర్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు 0.0100 వచ్చింది ఆన్సర్. ఇక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ ఉండాలని చెప్పాను మీకు. ఇది సెట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ న్యూటన్ రాప్సన్ మెథడ్ చెప్పేటప్పుడు 4 డెసిమల్ ప్లేసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను క్లియర్గా. మీకు ఇంకా అర్థం కాకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను సపరేట్ షార్ట్ వీడియో టైప్ చెప్తాను ఈ క్యాలిక్యులేటర్ ఎలా వాడాలి అనేది. ఓకేనా? ఇప్పుడు ఈ 4 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయా, పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి కదా, అలాగా. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ వాల్యూ ఎంత వచ్చింది, క్యాల్సీలో 0.0100 వచ్చింది. ఓకేనా, 0100 వచ్చింది. ఇప్పుడు 1 ప్లస్ 0.0100 ఎంత వస్తుంది అంటే is equals to 1.0100 వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. K2 is equals to 0.2 into 1.0100. దీన్ని క్యాల్సీలో చేయండి, మనకు వాల్యూ వస్తుంది K2 వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 0.2 ఇంటూ 0.2 ఇంటూ ఏం కావాలి, 1.0100. 1.0100 ఇజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి, మనకు ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. 0.2020 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు K2 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందంటే 0.2020 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏం కనుక్కోవాలి, మనం K3 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు K3 వాల్యూ కావాలి. ఓకేనా? K3 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ఈ K2 వాల్యూ K3 వాల్యూ ఫార్ములా ఒకటే టైప్ ఉంటుంది, కానీ కొద్దిగా చేంజ్ ఉండి చెప్తాను వినండి. K3 ఇజ్ ఈక్వల్స్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2. ఓకేనా? ఇది K2 వాల్యూ K2 ఫార్ములాలో కూడా ఇదే ఉంది, కానీ ఇక్కడ కామా y0 ప్లస్ K2 డివైడెడ్ బై 2 వస్తుంది. ఇంతకుముందు K2 కనుక్కున్నప్పుడు ఇక్కడ K1 డివైడెడ్ బై 2 ఉంది కదా, ఇప్పుడు మనం K3 అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ K2 డివైడెడ్ బై 2 ఉంటుంది, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే K3 ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకు 0.2 కదా. ఇప్పుడు f ఆఫ్ x0 వాల్యూ 0 ప్లస్ h వాల్యూ మనకు 0.2 డివైడెడ్ బై 2 కామా y0 వాల్యూ 0. K2 వాల్యూ ఎంత వచ్చింది మనకు 0.2020 డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఇక్కడనే. ఇప్పుడు 0.2 డివైడెడ్ బై 2 అంటే మనకు 0.1 వస్తుంది, 0.1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2 1s 2 0s పాయింట్ 2 1s 0, ఇక్కడ 0 0, ఇక్కడ 2 1s 2 2 0s 0 అంటే 0.1010 వచ్చింది ఆన్సర్. ఓకేనా? మీరు కావాలంటే క్యాల్సిలో చెక్ చేయండి, 0.1010 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే K3 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 f ఆఫ్ ఇక్కడ 0 ప్లస్ 0.1 అంటే 0.1 కామా 0 ప్లస్ 0.1010 అంటే 0.1010 వచ్చింది ఆన్సర్. ఓకేనా? మరి ఇక్కడ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి మనం, f ఆఫ్ 0.1 కామా 0.1010ని ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయాలి కదా. అంటే ఇక్కడ x ప్లేస్ లో 0.1 ఉంది, y ప్లేస్ లో 0.1010 ఉంది కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేసినట్లయితే మనకు ఏమొస్తుంది ఇక్కడ చూద్దాం. K3 ఈజ్ ఈక్వల్స్ టు 0.2. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, x ప్లేస్ లో ఏముంది 0.1 కదా. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే 1 ప్లస్ y స్క్వేర్ ఉంది, y ప్లేస్ లో ఏముందండి, y ప్లేస్ లో మనకు 0.1010 ఉంది, అంటే స్క్వేర్ ఉంది కదా, y కి స్క్వేర్ అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం.
ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చిన వాల్యూ ఎంత అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి 1 ప్లస్ 0.1010 హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎంటర్ చేయండి 0.10 సారీ ఇక్కడ డెసిమల్ పాయింట్ పడుతుంది, డిలీట్ వస్తుంది, డిఏ ఉంది కదా అది వస్తే మీకు డిలీట్ అవుతుంది డెసిమల్ పాయింట్ అనేది. ఇప్పుడు ఏంటి 0.1010 హోల్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేయండి మీకు స్క్వేర్ అప్లై అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు 1.0102 వచ్చింది ఆన్సర్. ఇక్కడ వచ్చిన మనకు వాల్యూ ఏంటి 1.0102 వచ్చింది వాల్యూ. అంటే ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఇంటూ ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 1.0102 వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి క్యాల్సీలో, మనకు వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. K3 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు ఇంతే వచ్చింది కదా వాల్యూ, మనం అదే చేసాం కదా ప్రీవియస్లో 1.0102 వచ్చింది కదా, మళ్ళీ అదే ఎంటర్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఏమైంది మల్టిప్లికేషన్ కదా, దీనికి 0.2 అనేది మల్టిప్లికేషన్ చేయండి ఇక్కడ ఉన్న వాల్యూకి. ఇక్కడ ఇంటూ సింబల్ ఓపడుతుందా, ఇంటూ సింబల్ ప్రెస్ చేసి అక్కడ ఉన్న వాల్యూ ఏంటి 0.2 కదా, ఇక్కడ 0.2 అని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మీకు ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసి 0.2020 వచ్చింది ఆన్సర్. ఇక్కడ K3 వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 0.2020 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు K2 వాల్యూ కూడా అదే వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్ మనకి ఏం కనుక్కోవాలి, ఇంకా K4 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకు K3 వాల్యూ ఎంత వచ్చిందండి. ఇప్పుడు ఈ K3 ఫార్ములాని చూడండి, మీకు K4 ఫార్ములా అర్థమవుతుంది. ఇక్కడ K3లో 3 ప్లేస్లో 4 పెట్టండి. ఫార్ములా చెప్తున్నాను, K4 ఫార్ములా ఎలా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. K4 ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఇక్కడ h/2 ఉండదు, ఇక్కడ డినామినేటర్లో 2 ఉండదు, ఓన్లీ హెచ్ఏ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ హెచ్ఏ ఉంటుంది, కామా y0 ప్లస్ K2 డివైడెడ్ బై 2. ఇక్కడ మనం K4 కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ K3 ఉంటుంది, కానీ ఇక్కడ డినామినేటర్లో 2 ఉండదండి, 2 ఉండదు. ఏముంటుందంటే ఓన్లీ K3 ఉంటుంది. అర్థమైందా? ఫార్ములా గుర్తుంచుకోండి. ఇక్కడ K4 ఈజ్ ఈక్వల్స్ టు h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కామా y0 ప్లస్ K3. ఓకేనా? ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు K4 వాల్యూ వస్తుంది. K4 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకు 0.2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ 0 ప్లస్ హెచ్ వాల్యూ 0.2 కామా y0 వాల్యూ 0 ప్లస్ K3 వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఏంటి 0.2020. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం మనం. K4 ఈజ్ ఈక్వల్స్ టు 0.2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0.2 కామా 0.2020. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి 0.2 అనేది ఎక్స్ వాల్యూ, ఇక్కడ y వాల్యూ అనేది 0.2020 ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వై స్క్వేర్ కదా, 1 ప్లస్ వై స్క్వేర్ అంటే y వాల్యూ ఇదే కదా 0.2020 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని చేయండి, మనకి ఎంత వస్తుందో అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, అక్కడ 1 ప్లస్ 0.2020 హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎంటర్ చేయండి 1 ప్లస్ 0.2020 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేయండి, మనకు స్క్వేర్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు దాని వాల్యూ 1.0408 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 1.0408. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది అంతే కదా. ఇప్పుడు K4 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఇంటూ 1.0408. దీన్ని సాల్వ్ చేయండి, మనకు K4 వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు ఇంతకుముందు ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసినప్పుడు మనకు వాల్యూ అంతే వచ్చింది కాబట్టి అలాగే ఉంచి క్లియర్ చేయకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1.0408కి ఏం మల్టిప్లై చేయాలి, 0.2ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఇలాగే ఉంచి ఇంటూ సింబల్ ప్రెస్ చేసి 0.2ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే 0.2082 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు K4 వాల్యూ వచ్చేసి 0.2082 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ K1 వాల్యూ, K2 వాల్యూ, K3 వాల్యూ, ఈ K4 వాల్యూ అనేవి ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఈ y1 వాల్యూ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ 4 వాల్యూస్ అనేవి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు y1 ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ మనకు 0 వచ్చిందండి, 0 ప్లస్
1/6 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ k1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.2 వచ్చింది ప్లస్ 2 ఇంటూ k2 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి 0.2020 ప్లస్ 2 ఇంటూ k3 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.2020 వచ్చింది ప్లస్ k4 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.2082 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ లోపల ఉన్న దాన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. గివ్స్ రైస్ టు y1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 0 ఇస్ పెట్టేసేయండి. ఇప్పుడు 1/6 ఇప్పుడు 0.2 అలాగే ఉండండి 0.2 ప్లస్ ఇక 2 ఇంటూ 0.2020 ఎంత ఇది కూడా 2 ఇంటూ 0.2020 ఈ రెండు కలిపి చేసిన సేమ్ వాల్యూ వస్తుంది కదా. ఇక్కడ అంటే ఇక్కడ రాయండి మరి క్యాల్సి యూజ్ చేసి చేయండి. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 2 ఇంటూ 0.2020 కదా. ఇక్కడ 2 ఇంటూ 0.2020 ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 0.4040. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి ఈ వాల్యూస్ అనేవి 2 ఇంటూ 0.2020 వాల్యూ 0.4040 వచ్చింది ప్లస్ ఈ వాల్యూ కూడా సేమ్ 0.4040 ప్లస్ ఇది 0.2082. ఇప్పుడు ఈ లోపల ఉన్న దాన్ని ఈ బయటితో డివైడ్ చేయండి. ఈ టోటల్ వాల్యూ ఇక్కడ క్యాల్సిలో క్యాల్కులేట్ చేసిన తర్వాత ఈ ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూని 6 తోటి డినామినేటర్ తోటి డివైడ్ చేయండి, మనకు y1 వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి లోపల ఫస్ట్ ఇది బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేయండి. 0.2 ఇక్కడ ప్లస్ 0.2 ప్లస్ ఏముంది 0.4040 అండ్ ప్లస్ అగైన్ ప్లస్ మళ్ళీ ఏమో 0.4040 సేమ్ 0.4040 అగైన్ ప్లస్ 0.2082 ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేయలేదు, ఇక్కడ ప్లస్ అనేది రాలేదండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ డిలీట్ ఒత్తుకుంటూ వెళ్ళండి. డిలీట్ ఒత్తిన తర్వాత ఇక్కడ మనకి ఏముంది లాస్ట్ 0.4040 తర్వాత ప్లస్ సింబల్ ప్రెస్ చేయలేదు. ఇక్కడ మిస్టేక్ అవుతుంటుంది ఎగ్జామ్లో, టెన్షన్ పడకుండా చేయండి. ఇక్కడ 0.2082 ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేయండి. మనకు వచ్చిన వాల్యూ 1.2162. ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది కదా, ఈ టోటల్ వాల్యూ మనకి ఇంత వచ్చింది కాబట్టి దీన్ని 6తోని డివైడ్ చేయండి. ఇక్కడ డివిజన్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు 6తోని డివైడ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ 0.2027 వచ్చింది y1 వాల్యూ. ఇక్కడ y1 వాల్యూ వచ్చేసి 0.2027 వచ్చిందండి 2027. ఇక్కడ y1 వాల్యూకి నేను ఫార్ములా ఏమని చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో y ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ x1 వాల్యూ ఏంటి మరి y1 వాల్యూ ఏంటి? y1 వాల్యూ ఏంటండి? y1 వాల్యూ మనకు వచ్చిన వాల్యూ y1 వాల్యూ 0.2027 వచ్చింది. ఇప్పుడు y ఆఫ్ ఇక్కడ x1 వాల్యూ ఏంటి మరి? x1 వాల్యూ మనకు ఇక్కడ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఒకసారి కనుక్కున్నాం. x1 ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్స్ టు x నాట్ ప్లస్ h అండి, x నాట్ ప్లస్ h. ఇక్కడ x నాట్ వాల్యూ మనకు 0 కదా, 0 ప్లస్ h వాల్యూ ఎంత 0.2 కదా. ఇప్పుడు 0 ప్లస్ 0.2 అంటే x1 వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 0.2 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కోమన్నది ఏంటి y ఆఫ్ 0.0 ఇక్కడ 0.2 కదా, ఇది కనుక్కున్నాము. ఫస్ట్ మనకి ఏం క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు y ఆఫ్ 0.2 అనేది ఈ రంగి కుట్ట 4th ఆర్డర్ ప్రకారం కనుక్కోండి అని చెప్పాడు y ఆఫ్ 0.2. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి 0.4 కనుక్కోవాలి. y ఆఫ్ 0.4 వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి y ఆఫ్ 0.2 వాల్యూ ఇక్కడ y1 వాల్యూ ఇది వచ్చిందండి. ఇప్పుడు y ఆఫ్ 0.2 ఇక్కడ y2 వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ యూజింగ్ రంగి కుట్ట 4th ఆర్డర్ ప్రకారం కనుక్కోవాలి కాబట్టి ఈ ఫార్ములా ఇది y1 కనుక్కోవడానికి ఫార్ములా కదా. ఇప్పుడు ఈ y1 ఫార్ములాని యూజ్ చేసుకున్నాం y2 ఫార్ములా రాయాలి. ఎలాగంటే చూడండి ఇక్కడ y1 కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, అంతే. మిగతా సేమ్ అండి. ఇక్కడ చూసుకోండి y2 ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ 1/6. ఇక్కడ ఫస్ట్ మీకు y1 వాల్యూ గుర్తున్నట్టయితే ఫార్ములా
y2 వాల్యూ చేంజ్ అని అంతే. ఇక్కడ 1 ఉన్నట్లయితే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ఉంటుంది y2 ఫార్ములాలో. డన్. ఇప్పుడు ఈ k1 k2 k3 k4 ఫార్ములాస్ మరి సేమే ఉంటాయా అంటే ఇక్కడ y2 కనుక్కుంటున్నాం కాబట్టి y2 ఫార్ములాస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి వేరే ఇక్కడ k2 వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది చూడండి, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1. ఇప్పుడు ఇంతకు ముందు మనం y1 కనుక్కునేటప్పుడు y1 ఫార్ములా ఏమైంది, ఇక్కడ x0 y0 అని అయింది. కానీ ఇక్కడ మనం కనుక్కున్నది ఏంటి, ఇక్కడ y2 కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ x1 y1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. k2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకు 0.2 అండ్ f ఆఫ్ x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ. ఓకే రాస్తాను చూడండి, x1 వాల్యూ మనకు 0.2 వచ్చింది అండ్ నెక్స్ట్ y1 వాల్యూ మనకు y1 వాల్యూ ఎంత వచ్చిందండి, y1 వాల్యూ 0.2027 వచ్చింది. ఓకేనా, x1 వాల్యూ ఎంత 0.2 కామా y1 వాల్యూ వచ్చేసి 0.2027. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ దీని వాల్యూ x ప్లేస్లో 0.2 y ప్లేస్లో 0.2027. ఇప్పుడు 1 ప్లస్ y స్క్వేర్ అంటే ఇక్కడ y వాల్యూ ఇదే కదా, y వాల్యూ 0.2027 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి మనకు సాల్వ్ చేసింది 1 ప్లస్ 0.2027 హోల్ స్క్వేర్ కదా, 1 ప్లస్ 0.2027 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేయండి, స్క్వేర్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ 1.0411 వచ్చింది ఆన్సర్. ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చింది, k2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.2, ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ దీని వాల్యూ 1.0411 వచ్చింది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసే ఉంది, మనం ఇంక సాల్వ్ చేసాం కదా, అలాగే ఉంచి ఇప్పుడు ఈ వాల్యూకి ఏం చేయాలి, 0.2ని మల్టిప్లై చేయాలి అంతే. ఇక్కడ ఇంటూ సింబల్ ప్రెస్ చేసి 0.2ని అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ 0.2082 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు k2 వాల్యూ వచ్చేసి 0.2082 వచ్చింది ఆన్సర్, 0.2082. ఇప్పుడు k3 వాల్యూ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనం k1 వాల్యూ కనుక్కున్నాం కదా, ఇప్పుడు k2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ k2కి ఫార్ములా ఏంటి మరి, h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h డివైడెడ్ బై 2 కామా y1 ప్లస్ k1 డివైడెడ్ బై 2. ఓకేనా, ఇప్పుడు దీనిలో సాల్వ్ చేయండి. k2 ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ మనకు 0.2 వచ్చింది, ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకి ఏంటి 0.2 కదా, 0.2 ప్లస్ h వాల్యూ 0.2 డివైడెడ్ బై 2 కామా y1 వాల్యూ ఇదే కదా, ఎంత y1 వాల్యూ 0.2027 ప్లస్ k1 డివైడెడ్ బై 2, k1 వాల్యూ ఏంటి 0.2082 డివైడెడ్ బై 2 అని బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు k2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఎఫ్ ఆఫ్ ఇక్కడ 0.2 డివైడెడ్ బై 2 అంటే దాని వాల్యూ ఎంత వస్తుందంటే 0.1 వస్తుంది. అప్పుడు 0.2 ప్లస్ 0.1 అంటే 0.3 కామా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 0.2082 అంటే ఇక్కడ 2 1s 2 zeros 0.2 1s 2 zeros ఇక్కడ 2 4s 8 2 1s ఎంత వచ్చింది. ఇప్పుడు ఇది 1 పాయింట్ కదా, ఇక్కడ 0.2027 ప్లస్ 0.1041 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి సాల్వ్ చేయండి దాన్ని. ఇప్పుడు ఇక్కడ 0.2027 ప్లస్ అడేముంది 0.1041 is equals to 0.3068.
మనకి ఇక్కడ వాల్యూ ఇది టోటల్ గా వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఎంత వచ్చింది మనకు 0.3068 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం చూస్ చేయండి. 1 ప్లస్ ఇక్కడ y స్క్వేర్ అంటే y అంటే ఇదే కదా, ఇక్కడ 0.3068 దీనికి స్క్వేర్ అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 1 ప్లస్ 0.3068 హోల్ స్క్వేర్ కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ వాల్యూ ఉందండి, ఇది డిలీట్ చేయకండి మీరు. 0.3068 ఉంది కదా, ఇప్పుడు దానికి ఏముందండి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేయండి. ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేస్తే దానికి స్క్వేర్ అప్లై అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు ఆ స్క్వేర్ వాల్యూ వస్తుందండి. మళ్ళీ దానికి +1 అప్లై చేయండి. +1 అప్లై చేసి ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి 1.0941 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ టోటల్గా ఎంత వచ్చింది, K2 is equals to 0.2 ఇంటూ మనకి టోటల్ వాల్యూ వచ్చేసి 1.0941 వచ్చిందండి. ఇప్పుడు K2 వాల్యూ కనుక్కోండి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి మనకు కనుక్కున్నప్పుడు ఏమొచ్చింది 1.0941, అది అలాగే ఉంచి ఇప్పుడు దీనికి ఏం మల్టిప్లై చేయాలి, 0.2 మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ప్రెస్ చేసి 0.2ని మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 0.2188 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు ఈ K2 వాల్యూ టోటల్గా సాల్వ్ చేసినట్లయితే మనకు 0.2188 వచ్చింది ఆన్సర్. ఓకేనా, 0.2188 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ K3 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం K2 వాల్యూ కనుక్కున్నాం కదా, ఇప్పుడు K3 వాల్యూ కనుక్కోవాలి. K3 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h డివైడెడ్ బై 2 కామా y1 ప్లస్ K2 డివైడెడ్ బై 2, K2 డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే K3 ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ ఎంత అండి, h వాల్యూ 0.2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకు 0.2 ప్లస్ ఇక్కడ h వాల్యూ 0.2 డివైడెడ్ బై 2 కామా y1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.2027 వచ్చింది ప్లస్ K2 వాల్యూ మనకి ఎంత 0.2188 డివైడెడ్ బై 2. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. మనం సాల్వ్ చేసినట్లయితే K3 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఎఫ్ ఆఫ్ ఇక్కడ 0.2 డివైడెడ్ బై 2 అంటే దీని వాల్యూ వచ్చేసి 0.1 అండి. ఇప్పుడు 0.2 ప్లస్ 0.1 అంటే 0.3 కామా ఇప్పుడు ఈ వాల్యూ 0.2027 ప్లస్ ఇది డివైడ్ చేయండి, ఇది 2తో డివైడ్ చేసినట్లయితే మనకు 0.1 ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 0.2188 ఉంది. అంటే ఇక్కడ దీని వాల్యూ క్యాల్సిలో చేయండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి అండి, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఖచ్చితంగా మీకు క్యాల్సి వాడండి. ఇక్కడ 0.2188 డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 2 సింబల్ ప్రెస్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు మనకు వాల్యూ వచ్చేసి 0.1094 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు దీని వాల్యూ వచ్చేసి 0.1094 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేయండి, ఈ వాల్యూని 0.2027 ప్లస్ ఈ వాల్యూని చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అలాగే ఉంచి మనకి ఏం చేయాలి, దీని వాల్యూకి ప్లస్ ఇది యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేసి 0.2027 యాడ్ చేయండి. 0.2027 యాడ్ చేసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ వచ్చేసి 0.3121 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు మీరు చూసుకున్నట్లయితే క్యాల్సిలో మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఇక్కడ K3 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఎఫ్ ఆఫ్ ఇది 0.3 అండి కామా ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు క్యాల్సిలో 0.3121 వచ్చింది. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి, ఇది ఎలా సాల్వ్ చేయాలి మరి, K3 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 0.2 ఇంటూ మరి వాల్యూ అనేది ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 ప్లస్ ఇక్కడ y స్క్వేర్ అంటే y ప్లస్లో 0.3121 ఉంది కదా, 0.3121
అది స్క్వేర్ కదండి, వై స్క్వేర్ అంటే స్క్వేర్ అప్లై చేసి ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు వచ్చిన వాల్యూ అలాగే ఉంచి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇప్పుడు దీనికి స్క్వేర్ చేయాలి కదా. అంటే 0.3121కి స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సింబల్ అవుపడుతుందా, అప్లై చేయండి. స్క్వేర్ అప్లై చేస్తే మనకు అప్లై అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూకి వచ్చిన వాల్యూకి మనం +1 యాడ్ చేయాలి కదా, +1 యాడ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ ఎంత ఇప్పుడు 1.0974. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే ఇది టోటల్గా 1.0974. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మనకు K2 వాల్యూ K3 వాల్యూ వస్తుందండి, K3 వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు వచ్చిన వాల్యూ అలాగే ఉంచి ఇప్పుడు ఈ వాల్యూకి ఏం చేయాలి, 0.2ని మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ ప్రెస్ చేసి 0.2ని అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 0.2195 వచ్చింది ఆన్సర్. ఇక్కడ K3 వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 0.2195 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, లాస్ట్ K4 వాల్యూ కనుక్కుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకు K3 వాల్యూ కనుక్కున్నాం కదా, ఇప్పుడు K4 వాల్యూ కనుక్కోవాలి మనం. ఇక్కడ K4 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా వచ్చేసి h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ హెచ్ కామా y1 ప్లస్ ఇక్కడ K3 అప్లై చేయండి. ఓకేనా, ఫార్ములాస్ ఈజీగానే ఉంటాయి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే గమనించండి. ఫార్ములా ఇప్పుడు K2 K1 ఫార్ములా అండ్ K3 K2 ఫార్ములా ఏ విధంగా ఉందో ఒకసారి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. డన్. ఇప్పుడు ఇది సాల్వ్ చేసినట్లయితే K4 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ మనకు 0.2 ఉంది, ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకు 0.2 అండ్ x2 హెచ్ వాల్యూ మనకు 0.2 కామా y1 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.2027 ప్లస్ K3 వాల్యూ ఎంత వచ్చింది 0.2195. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ 0.2 ప్లస్ 0.2 అంటే 0.4 అండి. అది ఇక్కడ క్యాల్కులేటర్లో చేయడం అవసరం లేదు, చిన్న చిన్నవి. ఇప్పుడు 0.2027 ఎంటర్ చేయండి. 0.2027 ప్లస్ ఏముంది 0.2195. ఓకే, ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే 0.4222 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వాల్యూస్ ఏమొచ్చాయి ఇక్కడ చూడండి. K4 ఈజ్ ఈక్వల్స్ టు 0.2, ఎఫ్ ఆఫ్ ఇది 0.4 అండి కామా ఇది ఎంత వచ్చిందంటే 0.4322 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 1 ప్లస్ వై స్క్వేర్ కదా, 1 ప్లస్ వై వాల్యూ ఇదే కదా 0.4222 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వచ్చిన వాల్యూ అలాగే ఉంచి డిలీట్ చేయకండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఈ వాల్యూకి మనం స్క్వేర్ చేయాలి కాబట్టి ఈ వాల్యూకి ఎక్స్ స్క్వేర్ అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే దాని స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూకి మళ్ళీ +1 అప్లై చేయండి, +1. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు 1.1783 వచ్చింది ఆన్సర్. మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది టోటల్గా ఎంత వచ్చిందంటే ఇప్పుడు K4 వాల్యూ వచ్చేస్తుంది మనకు. K4 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఇంటూ మనకి ఈ వాల్యూ వచ్చేసి 1.1783 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూ సాల్వ్ చేయండి, మనకు K4 వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వచ్చిన వాల్యూ అలాగే ఉంచి డిలీట్ చేయకుండా ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఈ వాల్యూకి 0.2ని మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ ప్రెస్ చేసి 0.2ని అప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు మనకు వాల్యూ 0.2357 వచ్చింది. ఇక్కడ మనకు వాల్యూ K4 వాల్యూ వచ్చేసి 0.2357 వచ్చింది ఆన్సర్, 0.2357. ఓకే, ఇప్పుడు K1 2 3 4 వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ K1 నుంచి 4 వాల్యూ దాకా ఇక్కడ సబ్స్టిట్యూట్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు y2 వాల్యూ వస్తుందండి. y2 వాల్యూ ఇక్కడ y1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ y1 వాల్యూ మనకు 0.2027 వచ్చింది ప్లస్ 1/6. ఇక్కడ K1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.2082 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ K2 వాల్యూ మనకు 0.2188 వచ్చింది ప్లస్ 2 ఇంటూ K3 వాల్యూ మనకు 0.21
0.95 వచ్చింది, ప్లస్ K4 వాల్యూ మనకు లాస్ట్గా 0.2357 వచ్చిందండి. 2357 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో లోపల ఉన్న వాటిని సాల్వ్ చేసిన తర్వాత ఈ బ్రాకెట్లో వచ్చిన వాల్యూకి 6తో డివిజన్ చేయండి. డివిజన్ చేసి దీన్ని అడిషన్ చేయండి, మనకు y2 వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పేది కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్న దాన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం మనం. 0.2082 కదా, ఇక్కడ ఎంటర్ చేయండి 0.2082. మళ్ళీ ఏముంది అక్కడ అడిషన్ కాబట్టి ఇక్కడ ప్లస్ 2 into 0.2188, 2 into 0.2188. మళ్ళీ ఏముంది అడిషన్ సింబల్ ఉంది. ఓకే, 2 into 0.2195, ఇక్కడ 2 into 0.2195 మళ్ళీ అడిషన్ సింబల్ ఉంది. ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఏంటి లాస్ట్ 0.2357, 0.2357. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఓన్లీ బ్రాకెట్లో ఉన్న వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూకి డివిజన్ సింబల్ 6 ఉంది కదా, డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 6తోని డివిజన్ చేయాలి. 6తోని డివిజన్ చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చింది, ఇప్పుడు ఇంత వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాల్యూకి ఏం చేయాలంటే ప్లస్ 0.2027ని అప్లై చేయండి. ప్లస్ 0. ఎంత ఉంది అక్కడ 2027ని అప్లై చేసి ఈజ్ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ వచ్చేసి 0.4228 వచ్చింది. ఇది ఏ రకంగా చేశానో అదే రకంగా మీరు ఎగ్జామ్లో చేయండి, మీకు ఈ టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు టోటల్గా మనకు y2 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, y2 వాల్యూ వచ్చేసి టోటల్గా 0.4228 వచ్చిందండి, అంతేనా. 0.4228. ఇప్పుడు ఇక్కడ y2 వాల్యూ మనకు ఫార్ములా ఏంటి మరి, దీనికి y ఆఫ్ x2 is equals to y2 అన్నాను కదా. ఇప్పుడు y2 వాల్యూ మనకి ఎంత వచ్చింది కదా, అక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ అప్లై చేయండి 0.4228. ఇప్పుడు మన x2 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, రఫ్లో చేస్తాను. x2 వాల్యూ is equals to x1 ప్లస్ h అండి. ఇప్పుడు x2 వాల్యూ is equals to x1 వాల్యూ మనకి ఎంత 0.2 కదా, 0.2 ప్లస్ h వాల్యూ ఎంత మనకు 0.2. ఇప్పుడు x2 వాల్యూ వచ్చేసి 0.4 అండి. ఇప్పుడు x2 వాల్యూ ప్లేస్లో మనకు అప్లై చేయండి, మనకు వచ్చిన x2 వాల్యూ వచ్చేసి 0.4 is equals to 0.4228. మనం నేను కనుక్కోమనేది కదా, y ఆఫ్ 0.4 వాల్యూ కూడా కనుక్కున్నాం. మనకు y ఆఫ్ 0.2 వాల్యూ, y ఆఫ్ 0.4 వాల్యూని యూజింగ్ రంగికుట్ట 4th ఆర్డర్ ప్రకారం కనుక్కోమని చెప్పాడు కాబట్టి కనుక్కుందామండి. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ 4th ఆర్డర్ గురించి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్లో. సో నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వీడియో డిస్ప్లే అవుతుంది. ఆ వీడియోలో నేను క్లియర్గా నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. సో ప్లీజ్ డౌన్లోడ్ ద నోట్స్ అండ్ ప్రాక్టీస్ యువర్ ఎగ్జామ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. And thank you for watching. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.